క్యూఎండి అంటే ఎందుకు అది మొహమాట పడతాను భయపడతాను ఎందుకు? ఏమో ఎంత పెద్ద క్యూజ్ పెట్టినట్టు అయిపోతుంది కదా. నేను అడిగే క్వశ్చన్ నీకు తెలుసా? తెలియదు, తెలియదు. అందుకే భయం అవుతుంది. మౌనిక నిజంగానే బీటెక్ చేసిందా మల్లారెడ్డి కాలేజ్లో? కామెంట్లలో ట్రాన్స్జెండర్ మీరు అని కూడా పెట్టారు తెలుసా. నిజం చెప్తాను, మా ఫ్యామిలీ అంతా అసలు ఇప్పటికే మర్విన్ అంటే మా అమ్మ ఇంకా అసలు మర్విన్ బుజ్జి పోయిరప్ప అంటది. హాయ్ మౌనిక. హాయ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నా. ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదా? తెలియదు, మళ్ళీ చేతిలో లేదు కదా ఏదైనా, మళ్ళీ చెప్పత్తలేదు. క్యూఎండి అంటే ఎందుకు అది మొహమాట పడతాను భయపడతాను ఎందుకు? ఏమో ఎంత పెద్ద క్యూజ్ పెట్టినట్టు అయిపోతుంది కదా. నేను అడిగే క్వశ్చన్ నీకు తెలుసా? తెలియదు, తెలియదు. అందుకే భయం అవుతుంది. విషయం ఏంటంటే క్యూఎండి స్టార్ట్ అయింది రత్నాకర్ అన్న తోటి. 1 స్టెప్ బై స్టెప్ వస్తాయి. అందులో మౌనికది కూడా ఉన్నది. ఈ రోజు మౌనిక టైం వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్, భయం అవుతుంది అనుకో. మౌనిక నిజంగానే బీటెక్ చేసిందా మల్లారెడ్డి కాలేజ్లో? అబ్బో, గంత పెద్ద చదువు చదివినా నేను? అంటే మీరు వీడియోలో చెప్పిల్లు కదా, పెళ్లి చూపులు వీడియోలో చెప్పిరు కానీ నేను అంత పెద్దగా చదువుకోలే. నేను డిగ్రీ వరకు చేసిన అంతే. డిగ్రీ ఏ గ్రూప్? డిగ్రీలో బీకామ్ జనరలే. బీకామ్ జనరల్. వచ్చిందా పోయిందా? అంటే నేను సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ తర్వాత ప్రైవేట్లో అకౌంటెంట్గా చిన్నగా జాబ్ చేసిన. అది అంత వర్కౌట్ కాలే. ఏ కాలేజీ ఎక్కడ? స్కూల్ వచ్చేసి మానాకొండూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూలు. ఇంటర్ వచ్చేసి గౌడ్ జూనియర్ కాలేజ్. డిగ్రీ వచ్చేసి శివాన్ డిగ్రీ పీజీ కాలేజ్. శివాన్ డిగ్రీ కాలేజ్ ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్ మంకమ్మ తోట. కరీంనగర్ మంకమ్మ తోట. నెక్స్ట్ క్వశ్చన్, మౌనిక అక్క మీ చేతి మీద టాటో చాలా పెద్దగా ఉంటుంది, అదేంటో చెప్పరా? అది కొంచెం సెంటిమెంటల్ లానే. టాటూ వచ్చేసి మా బాపుది. మా బాపు 4 years బ్యాక్ చనిపోయిండు. టాటూ ఎందుకు వేసుకున్నా అంటే చిన్నప్పటి నుంచి ఏది అడిగినా అసలు లేదన్న ముచ్చట ఏ రోజు రాలే. మేము నలుగురు ఇట్లల్లా అక్కకు అన్నకి తమ్ముడికి అంత ప్రియారిటీ ఇయ్యలే. నేను అడిగిన దానికి ప్రత్యేకంగా సరే అనేటోడు. ఇక నాకు మా నాన్న అడుగడుక్కు తోడున్నాడు కాబట్టి నాకు మా నాన్న వేయనాక నాకు ఇది వేసుకోవాలని అట్లా అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, మౌనిక అక్క మీ కొప్పు బాగుంటుంది. కొప్పు బాగుంటుందని కొందరు మెసేజ్ చేసిర్రు, కొందరు నాకు ఇన్స్టాలో కూడా మీకు కొప్పు బాగాలేదని పెట్టిర్రు. కానీ నాకు ఎందుకో ఇట్లా ఇప్పుడు వేసుకున్నా కదా, ఈ చెవుల మీద వాడితే అసలు నచ్చది, బాగా ఇరిటేట్ వస్తుంది. అంత ఉడకపోసినట్టు ఎట్లెట్లనో అవుతుంది. అందుకే నేను బాగా మీదకేసి ప్రశాంతంగా ఉండబుద్ధి అవుతుంది. మా అమ్మ కూడా మస్తార్లు అనేది కిందికి కొప్పు పెట్టు. మా అమ్మను కూడా పట్టించుకోలేదు నేను. కొందరు కామెంట్లలో ట్రాన్స్జెండర్ మీరు అని కూడా పెట్టిర్రు తెలుసా. నిజం చెప్తాను, శివుడు అంటే ఇష్టమేనా నీకు? ఘోరంగా. శివభక్తురాలు? శివుడు ప్లస్ అగ్గి మల్లన్న. అనగా మల్లన్న దేవుడు. ఎస్. కోరేలు పోతావా? కొమరెలు పోతా, ఓదెలు పోతా కంపల్సరీ. నాకు ప్రాబ్లమ్స్ వస్తే మెయిన్గా తలుసుకునే దేవుళ్ళు కూడా అవే వాళ్ళు. తిన్నావా మౌనిక? టిఫిన్ చేసిన మనం అరవింద్ టీం పెట్టింది. ఎనర్జీగా లేవు, ఎవరి దాకా మంచిగానే ఉన్నా. ఇక మా నాన్న టాపిక్ తెచ్చినావు, ఇక నాకు మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అంటే కరెక్ట్ అడుగు, అంటే మంచిది కాదా? అంటే ఇక మా నాన్న అంటే బాగా ఇష్టం నాకు. మా నాన్న విషయం మధ్య నాకు ఆయన ఎందుకు లేడు, ఎందుకు వదిలి వెళ్ళిపోయిండు అన్న అదే వస్తుంది నాకు. ఏడుపు వస్తుంది, అంతే, బాధ అవుతుంది ఘోరంగా. అంటే నా క్వశ్చన్ ఇది ఆడియన్స్ క్వశ్చన్ కాదు. పెళ్లి భర్తల లోలీలా రియల్గా ఏడ్చినావా, ఎట్లా ఏడ్చినావా? అసలు నాకైతే నిజంగానే ఏడ్చినట్టు అనిపించింది. 100% నేను షూట్ తీస్తా అంటే అలా లీనమైపోయినా నేను. అదేంది మౌనిక రియల్గా ఏడుతుంది, ఆ కన్నీళ్ళు, అది ఆ ఓదార్చుడు, ఎందుకట్లా? నేను నిజంగానే ఏడ్చిన. నా పెళ్ళిలా నాకు అప్పగింతల టైం వస్తుంది, ఇంకొక 1/2 hour అంటే బియ్యం పోస్తారు పెళ్ళిలా వెళ్ళిపోయే ముందు. ఆ టైంలో దానికంటే ముందు 2 గంటల ముందు మా పిన్ని మొదలుపెట్టింది. అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడి భార్య అనమాట. మా సొంతం పిన్ని మొదలుపెట్టిన తర్వాతకి అంతా నేను ఏడవలేదు. మా పిన్నిని ఏడితే అందరు చూసి ఏడతారు కానీ నేనైతే ఏడవలే. మళ్ళీ అప్పగింతల టైం వచ్చినప్పుడు పందిట్లోకి తీసుకుపోయి అసలు మా నాన్నయ్య ఏం ఆలోచించుకున్నాడో ఏమో, వాళ్ళ చేతిలో పెట్టంగానే అసలు పెట్టిన కూడా పెట్టలే. ఇంకా ఈ టవల్ తీసుకొని ముఖంకి కప్పేసుకొని స్టార్ట్ చేసింది. ఇక నాకు అప్పుడు స్టార్ట్ అయింది. నేను నిజంగానే ఏటన్నా పోతున్నా, ఇంత దూరం పోవాల్సిన అంటే మా నాన్నోళ్ళు ఎడుతురు కదా, బాగానే దూరం పోతున్నా అని అన్నట్టు అనిపించింది. బంధాలు తెగిపోయినట్టుగా. ఆ టైంలో మా నాన్న ఏడితే ఇంకా ఘోరం ఏడ్చిర్రు. కానీ అంత ప్రేమగా ఏడ్చింది మాత్రం మా బాప ఒక్కడే. ఆడపిల్ల కంటే ఎక్కువ ఏడ్చిండు. ఆ సీన్ గుర్తుకొచ్చింది మన పెళ్లి పరిస్థితుల్లో. సేమ్ టర్కీ టవల్ అట్లనే వేసుకున్నాడు నా పెళ్ళిలో కూడా.
అదే ఫోటో కూడా ఈ ఫోటో కూడా అదే ఫోటో పెళ్ళిళ్ళదే. మౌనిక అక్క నీకు పెళ్ళయిందా? ఇది జనరల్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ ఎత్తాలు. మీరే చెప్పుల్లి కింద కామెంట్, మౌనికకు పెళ్ళయిందా కాలేదా? ఈ వీడియోకి కింద కామెంట్ చేయాలి. కామెంట్ ఏమిటి, ఇప్పుడు నేనే చెప్తా పట్టు. నాకు పెళ్ళి అయింది, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 4 years, బాబు వచ్చేసి 5 years. మా అమ్మగాడేమో LKG, మా చింటిగాడేమో UKG. స్కూల్ కూడా పోతారు వాళ్ళు. మీ ఆయన పేరు ఏం పేరు? మా ఆయన పేరు శ్రీనివాస్ అండి. మాది గంగాధర. మా అత్తమ్మ, మా మామయ్య, మా మరిది మా ఊర్లో ఉంటారు. మేము వచ్చేసి కరీంనగర్లో ఉంటున్నాం. అయితే నాకు ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాతకి మాకు పని ఎక్కువ ఉండే, పైసా తక్కువ ఉండే. ఆడ నుంచి కరీంనగర్కి వచ్చేసినాం. కరీంనగర్ వచ్చేసిన తర్వాత కొంచెం పని ఉన్నా కానీ పైసా ఎక్కువ నడుతుందని ఇక్కడనే 4 years నుంచి ఇక్కడనే ఉండిపోతున్నాం. అట్లనే ఫైనాన్స్లో ట్రాక్టర్ తీసుకొని ఇక్కడనే బతుకుతున్నాం ఇప్పటి వరకు అయితే. కరీంనగర్లో ఓన్ హౌసా? కరీంనగర్ రెంటెడ్ హౌసే. రెంటెడ్ హౌసే. ఎంత అవుతుంది నెలకు కిరాయి? ఇక కరీంనగర్ సిటీ కాబట్టి 5,000 తీసుకుంటారు. మీకు ట్రాక్టర్ ఉన్నది ఓన్గా? ఓన్ ఉంది, ఫైనాన్షియల్ అంటే సొంతం ఇంకా కాలేదు, మొన్ననే తీసుకున్నాం. మీరు డాన్సరా యాక్టరా? ఇదే క్వశ్చన్ అయ్యా. అట్లే లేదు, మీరు డాన్సరా యాక్టరా? అదే నువ్వు డాన్సర్ బాగా చేస్తావు కదా, ఇన్స్టాగ్రామ్ రీళ్ళలో పెడతావు కదా, ఎందుకు మరి అదే అంటే అది కూడా చూసినట్టున్నారు. యాక్టరా డాన్సరా అని అడుగుతారు. అయితే నాకని కాదు, మా బాబుకు ఫోక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. అక్కడ టీవీలో జానపద పాటలు వస్తా అంటే భుజమ్మ రా అనుకుంటా ఇంట్లో తీసుకుపోయేటోడు. పాటలు సౌండ్ పెట్టి పొల్లు ఎగిరేటోళ్ళు మా బాబు. మా బాబుకి ఇష్టం ఉందని ఆ పాటలు వచ్చినప్పుడు నేను కూడా సౌండ్ పెట్టేదాన్ని, నేను కూడా ఎగిరేదాన్ని, మా బాబు ఉన్నా లేకున్నా. అట్లా నాకు కూడా బాగా ఇష్టం పెరిగిపోయింది, డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకసారి ఫోక్ సాంగ్లో ఛాయిస్ వచ్చింది పర్ఫార్మెన్స్కి, డాన్స్కి. అదే మౌనిక, ఏదైనా ప్రోగ్రామా లేకపోతే ఏదైనా ఫిలిం షూటా లేకపోతే సాంగ్? ఫోక్ సాంగ్, అది కవర్ సాంగే. కవర్ సాంగ్ డీజే వర్షన్లో తీసినాం. అంతకంటే ముందు 10th standard అప్పటి నుంచి అమ్మలతోటి ఫంక్షన్లో ఊడ్చేటోళ్ళు అనమాట. ఆ అమ్మలతోటి ఫంక్షన్లో ఊడ్చడానికైనా, తర్వాత అమ్మలతోటి ఫంక్షన్లో తిన్న ప్లేట్లు కడగడానికైనా, కూరగాయలు పోయి అయినా తిన్న ప్లేట్స్ కడగడానికైనా పోయేదాన్ని. తర్వాత అట్లనే ఒక అక్క పరిచయం అయింది. ఒక అక్క పరిచయం అయినాక క్యాటరింగ్స్ చేసుకున్నా. ఆ అక్కతో ఒక 2-3 times పోయినా. నెక్స్ట్ మంత్ వరకే నేను ఓన్ పేమెంట్ పెట్టేసుకొని శారీస్ తీసుకొని నేను మెయింటైన్ చేసుకున్నా. తర్వాతకి ఇట్లనే ఒక అన్న పరిచయం అయ్యి ఈవెంట్లల్లో చెల్లె ఇట్లా నువ్వు చేస్తారా అని చెప్పేసి మాట్లాడితే అదే టీంని మళ్ళీ ఈవెంట్లలోకి తీసుకెళ్ళి డ్యాన్స్ నేర్పించుకుంటూ నేను ప్రోగ్రామ్స్ చేసుకున్నా. ఆ ప్రోగ్రామ్స్ నుంచి ఫోక్ సాంగ్స్కి ఛాయిస్ వచ్చింది. దెన్ ఆ తర్వాతకి షార్ట్ ఫిలిమ్స్ మర్విన్ వల్ల బయటకు వచ్చేసిన. బాగా బయటకు వచ్చేసిన అంటే ఆ లెవెల్ నుంచి నేను ఇక్కడ దాకా నా వరకు నేను కష్టపడుకుంటేనే వచ్చిన. ఒకరి తర్వాత ఒకటి కష్టపడ్డా కానీ బయట గుర్తింపు రాలే. అంత కష్టపడ్డా మర్విన్ తోటి 4 తెలిసిపోయింది మౌనిక. అవును, ఇప్పుడు అందరు మర్విన్ మౌనిక అంటారు, మీరు మర్విన్ మౌనిక కదా అని అంటారు. మస్తు అనిపిస్తుంది నాకైతే. ఏడ బస్ స్టాండ్లల్లా, గుళ్ళల్లా, రోడ్ల మీద, షాప్లల్లా. ఈ రోజు నిన్ను తీసుకుపోవడానికి బస్ స్టాండ్కి వస్తే టిఫిన్ సెంటర్ కాడ ఒక అమ్మాయి కూడా వచ్చి మీరు మర్విన్ మౌనిక కదా అని చెప్పేసి మాట్లాడిండ్రు. బాగున్నారా అని కూడా అడిగారు. దానికి సాక్షి నేనే. అప్పుడు కూడా మస్తు అనిపించింది నాకు. ఎందుకో ఈ నలుగురు ఉండుట్లా అడుగుట్లా మస్తు అనిపిస్తుంది నాకైతే. మంచి క్యారెక్టర్ ఇచ్చిరు. ప్రతి ఒక్కరికి ఒక స్టెప్ వస్తుంది. ఈ ఫీల్డ్ షార్ట్ ఫిలిమ్స్ కి చేయబట్టి 2 years అవుతుంది. ఇప్పుడు ఈ 5 months నుంచి నేను బయటకు వచ్చిన ఇక్కడ మన మర్విన్ వీడియోస్ వల్ల. మౌనిక అక్క, నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని. ఎప్పుడు మీ ఫోటోసే ఉంటాయి, ఫ్యామిలీ ఫోటో ఉండదు, ఎందుకు? అయ్యో ఎందుకులే, ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి ఫోటోలు, మస్తు ఫోటోలు ఉన్నాయి. డాన్స్ వరకు మాత్రమే నాయి ఉంటాయి. ఫొటోస్ ఫుల్గా ఉన్నాయి. మా ఫ్యామిలీ ఉన్నాయి, మా పిల్లలతో రీల్స్ ఉన్నాయి, మా ఆయనతో రీల్స్ ఉన్నాయి. ఇంట్లో ఏమైనా ఫెస్టివల్ చేసినా ఫొటోస్ దిగి పెడతాను నేను. ఫొటోస్ లేకపోవచ్చు కానీ వీడియోస్ కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మర్విన్ టీమ్ అంతా మీ తమ్ముని పెళ్లికి వచ్చింది కదా, మీకు సంతోషం ఎలా ఉంది? ఘోరం ఎక్కడిది అసలు. నాకైతే నాకు ఆ రోజు నేను సంబరపడినంత ఎక్కడ సంబరపడలే మళ్ళీ బయట. ఇంకొకటి ఏంటిదంటే, నాకు వీళ్ళంతా అత్తరో రారో, నేను అంత ఇంపార్టెంట్ ఉందో లేదన్నట్టు ఈజీగా అనుకున్నా. కానీ వచ్చినాక మాత్రం నాకు అసలు ఎక్కలేని సంతోషం. నాకు మాటలే రాలే అసలుకి, ఏం మాట్లాడాలి కూడా.
మళ్ళీ వీళ్ళు పోతాంటే కూడా ఉంటాయిపో అన్న బాధ అనిపించింది. మళ్ళీ మా తమ్ముని పెళ్ళి యూట్యూబ్లో అచ్చుడైంది. కానీ ఒక్కటి మాత్రం జనాలకు మస్తు అర్థమైంది, నా చుట్టూనోళ్ళకు. నేనంటే కొంతమందికి డాన్సులు చేసుడు ప్లస్ క్యాటరింగ్ చేసుడు చీప్, మస్తు అంటే మస్తు చీప్గా చూసిరు నన్ను. కానీ నా వెనక ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందనుకొని ఇంత పెద్ద సార్లు వచ్చిరని ఆ గుంపుని చూసి షాక్ అయిపోయారు అందరు. మస్తు అనిపించింది ఆ టైంకి నాకు ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద వెనక ఎవరో నాకు సపోర్టింగ్ ఉన్నారు అన్న ఫీల్ వచ్చింది నాకు. మస్తు అంటే మస్తు హ్యాపీ. ఆ రోజు ఇంకా గుర్తయితే ఇంకా మళ్ళీసారి జరుగుతాయి అన్నట్టు అనిపిస్తుంది. అసలు విషయానికి ఇది మేమే ఇప్పటి వరకు ఎప్పుడు మౌనికని అడగలేదు. ఈ క్వశ్చన్ చదివినప్పుడు మాకు కూడా మస్తు హ్యాపీగా అనిపించింది. విషయం ఏంటంటే నేను ఆ రోజు లేను, కిషోర్, స్వాగత్, వంశీ, రజనీ వీళ్ళందరూ పోయిళ్ళు. నేను రజనకు ఒక్కతే వస్తుంది అనుకున్నా, కానీ ఇంకా ఇంట్లో ఇంపార్టెంట్ కిషోర్ సార్ రావడం అసలు గ్రేట్. అసలు నా వరకు అయితే నేను అనుకోలే. మా ఫ్యామిలీ అంతా అసలు ఇప్పటికి మర్వీన్ అంటే మా అమ్మ ఇంకా అసలు మర్వీన్ బుజ్జి పోయిరప్ప అంటది. వేరే ఛానల్ గురించి అంత తెలియదు, మర్వీన్ అంటే కంపల్సరీ అర్థమవుతుంది. మా ఆయనక అంటే మర్వీన్ టీం అంతా పెళ్లికి వచ్చింది కదా, పెళ్లికి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఒకటి అనుకుంటాడు, బయట ఎన్నో ఛానల్స్ పోయింది, ఎంతో మంది రిలేషన్స్ ఉన్నారు, నా సోపతులు ఉన్నారు, ఆయన సోపతులు ఉన్నారు. ఆయనకి ఎప్పుడూ అట్లా అనిపించలేదట. మాకు ఏదో మస్తు సపోర్టింగ్ కనబడుతుంది అన్న ఫీల్ వచ్చిందట ఆయనకు కూడా. ఆయన రియాలిటీగా ఆయన మనస్ఫూర్తిగా చెప్పిండు. మొత్తానికి తమ్ముని పెళ్లి అట్లా గుర్తుండిపోతుంది. తమ్ముని పెళ్లి అసలు నేను యూట్యూబ్ లో వచ్చుడు ఒకప్పుడు మై విలేజ్ షో వాళ్ళ దగ్గరికి కాలేజ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని పోదామే, వాళ్ళని చూద్దామే, మన పక్క పొంటే కదని అని చెప్పి ఒక కార్ మాట్లాడుకొని దాని కిరాయి పెట్టుకొని పోయినాం మై విలేజ్ షో దగ్గర. అప్పుడు యాక్టింగ్ అప్పుడు నాకు పెళ్లి కాలేదు ఇంకా. అప్పటికి నా పెళ్లి ఇంకా 4-5 months అయితే అవుతుంది అనంగా. అంటే ఇప్పటికి 5 years అవుతుంది అన్నట్టు. ఇప్పటికి నా యూట్యూబ్ది ఏమంటారు ఫోటో అదే ఉంటుంది, దిగిన ఫోటో గంగావది, రాజు బ్రోది. ఇప్పుడు అంటే పిచ్చి వాళ్ళంటే మర్విన్ వీడియోస్కి ఎప్పుడైతే వచ్చిందో నన్ను బయట జనాలు గుర్తుపట్టిరు. దాంతోపాటు వీళ్ళంతా మా తమ్ముని పెళ్ళి అప్పుడు వచ్చిర్రు. మా తమ్ముని పెళ్లి వీడియో మళ్ళీ ఇంట్లో పడ్డాక మళ్ళీ మా తమ్ముని వాళ్ళని కూడా గుర్తుపడతారు. ప్రతి ఒక్కరు నాకు మన ఫ్రెండ్స్ కూడా నాకు షేర్ చేసారు, ఇగో మీ అమ్మ అనే అని పంపించారు వీడియోస్. మీ అమ్మ ఫీలింగ్ ఎక్కడ మీ అమ్మకి చూపించిన మస్తు సార్లా. రీసెంట్గా నాకు ఎప్పుడు మొబైల్కి వచ్చినా మా ఫ్రెండ్స్ ఎవరన్నా పంపినా కానీ అమ్మాయి గిల్లు పంపిర్రు అని చెప్పేసి మా తమ్ముని కొట్టేదాన్ని. ఏమంటది మీ అమ్మ? చూస్తుంది, చూసి గిట్లా అంటది, గంతే నవ్వుకుంటుంది. అది తీసుకొని బాగా లోపల సంబరం పడుతుంది. అక్క మీకు మర్విన్ వీడియోస్ ఎలా పరిచయం? నాకు అంటే మన మర్విన్ వీడియోస్ తీసుకొచ్చిన అక్క రజనక్కకు వేరే అక్క సుమతక్క ఒక అమ్మాయి చేస్తుంది యాక్టింగ్ అని చెప్పేసి అన్నారు. అన్నాక రజనక్క నాకు కాల్ చేసినాక సరే వస్తా అని చెప్పిన తర్వాతకి ఆ 2 days ఏమో మర్విన్కి వచ్చేటప్పుడే నాకు 2 రోజులు జ్వరం ఉండే, నేను లేట్ వచ్చిన. నెక్స్ట్ ఈ మన సిరీస్ మొదలు పెట్టేటప్పుడు మన అన్న వాళ్ళందరూ నన్ను అద్దన్నారంట, లేట్ వస్తుంది అని చెప్పేసి. అద్దంటే రజనక్క ఆమె వస్తుంది, అప్పుడు ఫీవర్ ఉంది అని చెప్పేసి రప్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నన్ను ఏ రోజు కూడా అన్నయ్య వాళ్ళు ఏమనలే. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే మర్విన్ టీమ్ తోటి పంచుకున్నాం. మస్తు సార్లా సపోర్ట్ ఉండేవాళ్ళ, మస్తు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు ఎట్లా అంటే ఎందుకు ఏమైంది ఇంత స్ట్రగుల్ ఎందుకు ఫీల్ అవుతుంది. నాకు అదంతా ఎందుకు, మొన్న రీసెంట్లీ కూడా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా ప్రశాంత్ అన్నతో చెప్పుకున్నా. చాలా నాకు అంత ఒకరు అంటే ప్రాబ్లమ్స్ అడిగేంత ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రాబ్లం పోతుంది, కొంచెం సాల్వ్ అయిన ఫీల్ వస్తుంది షేర్ చేసుకుంటే. మర్విన్ బ్లాగ్లో వీడియో చూశాను, ఎనర్జెటిక్గా ఉంటావు, అల్లరి చేస్తుంటావు, అలా ఎందుకు అంటే అది ఉన్నదేనా, ఇక దానికి ఏమైనా కారణాలు ఉంటాయా? నేను ఉండే గట్లుంటా. మన బ్లాగ్ ఛానల్లో కూడా కెమెరా పెట్టింది అని అంటే ఫుల్ టక్ 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 చెప్పేస్తుంది మౌనిక, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. నాకు ఎందుకో అట్లనే ఇష్టం. ఈ మధ్యలో అట్లా ఉంటలేదు, ఇక కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అడగడానికి కారణం లైక్ ఏ ఫ్యామిలీ. నాకు మర్విన్ ఫ్యామిలీనే ఇక మాలో ఒకదాని అని చెప్పి అడగడం. ఫేస్ ఒకరు డల్గా ఉంటే 100% మన దగ్గర ఏ యాక్టర్స్ కానీ ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ ఎవరు కానీ మనము షూట్ మీ లొకేషన్కి వచ్చినామంటే అందరూ యాక్టివ్ పర్సన్గానే ఉండాలి. ఎవరికొకరు బాధలు ఉన్నా కూడా అందరూ తీసుకోలేరు, దాన్ని ఖచ్చితంగా అడుగుతారు ఏమైంది ప్రాబ్లం ఏంది. అట్లా అయితేనే దీన్నే ఒక ఫ్యామిలీ అంటారు కదా. నేను కూడా ఫ్యామిలీ అనుకొని అన్నీ చెప్పేసుకుంటా. నాకు కూడా కొందరికేమో చెప్పబుద్ధి కాదు, ఈడ నాకు షేర్ చేసుకోకపోతే అబ్బా ఇంకా నేను ఎందుకు చెప్పుకోకుంటున్నా, ఇంకెందుకు ఇంతసేపు ఉండాలన్న ఫీల్ వస్తుంది. ఎవరికో ఒక్కరికి చెప్పుకున్న తర్వాత కథ అంగడంగడయ్యా. రజనీ మౌనిక మర్విన్లోనే కాదు ఇంకా చాలా ఛానళ్ళల్లో కనబడుతున్నారు, వాళ్ళిద్దరు అంత క్లోజా? క్లోజ్ అంటే మీరిద్దరు ఇప్పుడు మన వీడియోస్ అంటే రిలేషన్షిప్ ఉన్నది సీక్వెన్స్ చేస్తారు కదా,
వేరే ఛానళ్ళలో కూడా కనబడితే రజనీ మౌనికి ఒకటే వీడియోలో చాలా వీడియోలలో కనబడతాలని అంటారు వాళ్ళు. అట్లేం లేదు, మా ఇద్దరు బాండింగ్ మంచిగా ఉంటుంది గంతే. ఎవరు ఏమన్నా అనుకున్నా కానీ మళ్ళీ ఒకరికొకరు మళ్ళీ మాట్లాడుకుంటాం గంతే. అది అసలు మాకు లొల్లిలే రాలే ఇంతవరకు అయితే. అయ్యో అంతేనా మీ బాండింగ్ గురించి? ఇంకేం చెప్తారు చెప్పొకసారి. అక్క పెళ్లి భరత్లో లొల్లి సిరీస్లో చాలా బాగా చేశారు. మీకు ఏ ఎపిసోడ్ అంటే ఇష్టం? నాకు ఇది ఏమంటారు పెళ్లిళ్ళ భరతులే ఇష్టం బాగా. ఎందుకు ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్ పెళ్లి భరత్లో బాగా చేశారని చెప్పి అడగగానే అదని చెప్తాను. అట్లా కానే కాదు, అస్సలకే కాదు. నాకు సెంటిమెంటల్గా అందులో మా నాన్న గుర్తొచ్చిండు. కోడలు డెలివరీ కష్టాలు, బిడ్డ సంబరాలు, అది ఈ రెండిట్లల్లో నాకు బాగా సెంటిమెంటల్గా ఇష్టం. ఎందుకంటే హాస్పిటల్ సీను నాకు జరిగింది. సేమ్ పేగు మెడకేసుకొని నా కొడుకు పుట్టిండు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పుడు పెళ్ళిలో మా నాన్న సేమ్ గట్ల నేర్చిండు. నాకు మళ్ళీ అదే సేమ్ అంటే నా జీవితంలో జరిగినాయి ఇవి రెండు కనిపిస్తున్నాయి కాబట్టి నాకు బాగా నచ్చినాయి. అంటే ఆ ఎపిసోడ్కి లీడ్ అందించినాను పేగు తన మెడకేసుకున్నాడు అని. నేను అందియలేదు కానీ దాంతో నేను అందియలేదు, అసలు నాకు లేదు. వాళ్ళు చెప్పిన దానికే నాకే సింక్ అయిపోయింది. మళ్ళీ దానికి తగ్గట్టు యాక్టింగ్ నాకే వచ్చింది. సో ఇక దానిలో నేను లీనమైపోయినా. ఈ విషయం చెప్పినా మన టీం వాళ్ళకి ఎవరికైనా తెలుసా? ఇంకెవరు తెలియదు, ఇప్పుడే బయట తెలుసు. ఇంతటితోటి మౌనిక Q&A సెషన్ ముగిసిపోయింది. ఎట్లా అనిపించింది మౌనిక? మంచిగా అనిపించింది. మళ్ళీ మా నాన్నను గుర్తు చేసిర్రు. రోజుకి ఒక్కసారైనా మీ డాడీ గుర్తుకొస్తారా? అంటే సమ్మ టాపిక్ కానీ వస్తుందా? ఇప్పటికి నాతో ఉండాలనే కదా నేను టాటూ చేయించుకున్నది. ఇంకొకటి ఇక ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అడుగు క్షణం మా బాపే గుర్తొస్తాడు. ఎందుకంటే మా అమ్మతో అంత బాండింగ్ లేదు చిన్నప్పటి నుంచి. మా బాపతోటే మస్తు ఉండేది. ఇక ఇప్పుడు మా బాబు పోయినక్కడికి వెళ్ళి మా ఇంటికి కూడా పోలేని పరిస్థితి. అంటే మా బాపు అడిగి ఓడితోటే బాపు అన్న పిలుపు అత్తంది యాక్సిస్. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది కానీ మా బాపే గుర్తొస్తాడు ఇంటికి ఓడితోటి. ఎవరైనా సైకిల్ ఎక్కి పోవంగా మా బాపే గుర్తొస్తాడు. ఎవరైనా అమలు పని చేసి ఇంటికి రావంగా మా బాపే గుర్తొస్తాడు. మా బాపు మస్తు కష్టపడి మంచిగా చదువుకున్నాడు మమ్మల్ని. ప్రతి ఒక్క అవసరం మేము చెప్పలేము, మా నాన్నకి ఎప్పుడు చెప్పలేము. మా నాన్న మాది ఊహించుకొని తీసుకొని వచ్చింది. సరే ఇక ఊరికే మా బాపు గురించి అర్థం మీకు కూడా బోరు పడుతుంది. ఇక నా వరకు నా ప్రేమ మా నాన్నకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.